ప్రో కబడ్డీ సీజన్ 12 లో నిన్న జరిగిన రెండు మ్యాచ్లు అసలు ఏమైనా మ్యాచ్లా భయ్యా. ఫస్ట్ మ్యాచ్ దుమ్ము దులిపి ఆడేసి దిమాగ్ ఖరాబ్ చేస్తే సెకండ్ మ్యాచ్ మాత్రం ఏమైనా థ్రిల్లింగ్ మ్యాచా. ఫస్ట్ మ్యాచ్ లో ఒకరు గెలిస్తే సెకండ్ మ్యాచ్ లో కూడా ఇంకోరు గెలిచారు. కాకపోతే ఫస్ట్ మ్యాచ్ టై అయింది. టై అయినా గానీ ఈసారి టైలు బీలు ఇలాంటివి ఏం లేవు భయ్యా. కొత్త రూల్స్ అయితే వచ్చినాయి. మరి సెకండ్ మ్యాచ్ లో ఎవరు గెలిచారు, ఎట్లా గెలిచారు, ఫస్ట్ మ్యాచ్ లో ఎవరు గెలిచారు, ఎట్లా గెలిచారు, ఎవరెన్ని పాయింట్స్ చేసారో దాని గురించి మొత్తం ఫుల్ డీటెయిల్స్ మొత్తం తెలుసుకుందాం ఈ వీడియోలో. వీడియో మాత్రం జబర్దస్త్ ఉంటది, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటది, మంచి నాలెడ్జ్ కూడా ఉంటది కబడ్డీ గురించి. మరి ఇంకెందుకు ఆలస్యం భయ్యా, లెట్స్ గో. హాయ్ లో వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కొత్త వాళ్ళు కనుక మన వీడియో కనుక చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా భయ్యా, దాన్ని నొక్కేసి పెట్టుకోండి. అండ్ నిన్న చెప్పినా నేను చాలా మంది కూడా లాస్ట్ సీజన్ మనం చేసినప్పుడు ప్రో కబడ్డీ వ్యూస్ అయితే ఎక్కువ రావాలి అని చెప్పినా, కానీ ఇప్పుడు మాత్రం నిన్న పెట్టిన వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది భయ్యా. చాలా చాలా థ్యాంక్స్ అందరికి. ఇట్లనే నన్ను సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నా. మీకు మాత్రం ఖచ్చితంగా చాలా మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ తీసుకొస్తా, మంచి నాలెడ్జ్ వీడియోస్ తీసుకొస్తా, కబడ్డీ కానీ క్రికెట్ కానీ దేని గురించి అయినా. అండ్ ఇప్పుడు మనం నిన్న జరిగిన రెండు మ్యాచ్ల గురించి అయితే మనం మాట్లాడదాం. ఫస్ట్ మ్యాచ్ తెలుగు టైటన్స్ వర్సెస్ తమిళ తెలవాస్. దీంట్లో మనం మ్యాచ్ సమ్మరీ కనుక ఒకసారి మ్యాచ్ సమ్మరీ గురించి మనం మాట్లాడితే టోటల్ గా తమిళ తెలవాస్ 38 పాయింట్స్ అండ్ తెలుగు టైటన్స్ 35 పాయింట్స్ భయ్యా. ఓవరాల్ గా 3 పాయింట్ డిఫరెన్స్ తోటి తెలుగు టైటన్స్ అయితే ఓడిపోయింది. చాలా చాలా డిసప్పాయింట్మెంట్ తెలుగు టైటన్స్ వాళ్ళకి. కానీ అక్కడ తమిళ తెలవాస్ కి చాలా మంచి గట్టి పోటీ ఇచ్చిర్రు. చాలా మంది ప్లేయర్స్ తెలుగు టైటన్స్ నుంచి అబ్బా ఇంత మంచిగా ఆడిర్రు అని చెప్పేసి చాలా కూడా హ్యాపీగా ఉన్నది. ఎవరెవరు ఆడిర్రు, ఎట్లా ఆడిర్రో ఫస్ట్ మనం మ్యాచ్ సమ్మరీ గురించి మాట్లాడిన తర్వాత దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ రేట్ పాయింట్స్ వచ్చేసి తెలుగు టైటన్స్ కి 18 రేట్ పాయింట్స్ ఉంటే తమిళ తెలవాస్ కి 21 రేట్ పాయింట్స్. ఇక్కడ చూసుకోండి డిఫరెన్స్ 3 పాయింట్స్. ఈ 3 పాయింట్స్ మాత్రమే వాళ్ళకు విన్నింగ్ కి అవకాశం ఇచ్చినాయి. ఈ 3 పాయింట్స్ మాత్రమే రేడింగ్ లో. అండ్ ఇప్పుడు టాకిల్ పాయింట్స్ కనుక చూసుకుంటే 11 తెలుగు టైటన్స్, 11 తమిళ తెలవాస్. అండ్ ఆల్అౌట్స్ కనుక చూసుకుంటే వీళ్ళకి 2 వీళ్ళకు 2, అంటే వీళ్ళు ఒకసారి ఆల్అౌట్ అయ్యారు, వీళ్ళు ఒకసారి ఆల్అౌట్ అయ్యారు. అండ్ ఎక్స్ట్రా పాయింట్స్ అండ్ బోనస్ పాయింట్స్ ఇవన్నీ కలిపి 4 అండ్ ఇక్కడ 4. ఈచ్ టీమ్ కి ఆల్మోస్ట్ టాకిల్స్ పాయింట్స్, ఆల్అౌట్స్ పాయింట్స్ అండ్ ఎక్స్ట్రా పాయింట్స్. ఎక్స్ట్రా పాయింట్లు అంటే మళ్ళీ ఇంకేంటంటే మన బాక్ లైన్ ఉంటది కదా, ఆ లైన్ కనుక టచ్ అయితే అలాంటివి అన్ని ఎక్స్ట్రా పాయింట్ లెక్కిస్తారు కాబట్టి దాన్ని ఎక్స్ట్రా పాయింట్ లో క్యాల్కులేట్ చేసారు. ఇక్కడ 4 ఇక్కడ 4. ఓవరాల్ గా చూసుకుంటే టాకిల్స్ పాయింట్స్, ఆల్అౌట్ పాయింట్స్ అండ్ ఎక్స్ట్రా పాయింట్లు సేమ్ ఉన్నాయి. ఒకటి డిఫరెన్స్ ఉన్నది రేడింగ్ లో మాత్రం. తెలుగు టైటన్స్ కి 18 ఉంటే వీళ్ళకి 21 ఉన్నాయి, 3 పాయింట్ డిఫరెన్స్. దాంతో తెలుగు టైటన్స్ 35 అండ్ వీళ్ళకు 38, 3 పాయింట్స్ తోటి తమిళ తెలవాస్ అయితే విన్ అయింది, తెలుగు టైటన్స్ ఓడిపోయింది. ఇప్పుడు ఏ ప్లేయరు ఎంత మంచిగా ఆడారు, ఏ ప్లేయరు ఎంత స్కోర్ చేసారో దాని గురించి మనం మాట్లాడదాం. ఎన్ని పాయింట్లు చేశారంటే ఫస్ట్ తమిళ తెలవాస్ నుంచి చూసుకుంటే విజయ్ మాలిక్ కెప్టెన్ 6 పాయింట్స్ అయితే చేసిండు, 6 రేట్ పాయింట్స్ చేసిండు. కానీ భరత్ హుడా అబ్బా ఏం ఆడిండు భయ్యా, నాకు అర్థం కాదు కానీ పిచ్చి లేపడేసిండు భరత్ హుడా. 11 పాయింట్స్, 11 రేట్ పాయింట్స్, సూపర్ 10 చేసిండు ఫస్ట్ మ్యాచ్ లోనే. టాల్ హైట్ రేడర్ ఉన్నారంటే తెలుగు టైటన్స్ లో భరత్ హుడా మాత్రమే. అండ్ ఆశిష్ నర్వాల్ నుంచి అంత పెద్ద పర్ఫార్మెన్స్ రాలేదు భయ్య. ఎందుకంటే లాస్ట్ సీజన్ లో ఎంత మంచిగా ఆడిండు, డోర్ డై రేడ్ లో పోయిండు అంటే ఖచ్చితంగా ఆశిష్ నర్వాల్ పాయింట్ తీసుకుని వస్తాడు. అలాంటి ప్లేయర్ ఈ మ్యాచ్ లో అంత పర్ఫార్మెన్స్ ఇవ్వకపోవడమే మనకి కారణం. అంటే ఒక ప్లేయర్ మీద నేను ఏమీ ఇస్తలేను, టీం మొత్తం మంచిగా ఆడారంటే డిఫెండింగ్ లో కానీ రేడింగ్ లో కానీ చాలా మంచిగా టీం పర్ఫార్మెన్స్ ఇస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ మనలో ఫస్ట్ మ్యాచ్ చాలా గట్టి పోటీ ఇచ్చారు. ఎందుకు చెప్తున్నా అంటే ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సెకండ్ హాఫ్ లో కూడా లాస్ట్ 5 మినిట్స్ వరకు కూడా మనమే లీడ్ లో ఉన్నాం. ఎంత లీడ్ లో ఉన్నాం తెలుసా, ఆల్మోస్ట్ 4-5 పాయింట్స్ లీడ్ లో ఉన్నాం. మనకు 28 పాయింట్స్ ఉంటే వాళ్ళకు 22-23 పాయింట్స్ అట్లున్నాయి. కానీ దాని తర్వాత ఎండ్లో ఇక్కడ పవన్ కుమార్ శేరావత్ అయితే ఆల్మోస్ట్ 5-6 టైమ్స్ భయ్య వచ్చినప్పుడల్లా మనల్ని పట్టి అవతల పడేసారు అంతే. పవన్ కుమార్ శేరావత్ ని పిచ్చిలే పడేసారు. పవన్ కుమార్ శేరావత్ కి అసలు ఏంది భయ్, పోయినప్పుడల్లా పట్టేస్తారు అనే ఆలోచనలో ఉన్నాడు. కానీ దాని తర్వాత కంబ్యాక్ ఇచ్చిండు చూడు పవన్ శేరావత్, మామూలుగా కాదు. లాస్ట్ లో 1 మినిట్ ఉన్నప్పుడు మాత్రం సూపర్ రైడ్ చేసిండు పవన్ శేరావత్. 3 పాయింట్స్ అయితే తీసుకుపోయిండు. అక్కడనే మ్యాచ్ మొత్తం టర్న్ అయిపోయింది. అప్పటి వరకు మంచిగా ఉన్న మ్యాచ్ తమిళ తెలవాస్ మొత్తం లీడ్ లోకి వెళ్ళిపోయింది 3 పాయింట్స్. అండ్ దాని తర్వాత ఇంకేంది, మ్యాచ్ తమిళ తెలవాస్ విన్ అయిపోయింది. ఇప్పుడు తమిళ తెలవాస్ లో ఎవరు మంచి ఆడారంటే వాళ్ళకు 21 రేట్ పాయింట్స్ ఉన్నాయి.
దాంట్లో ఇద్దరు జబర్దస్త్ ఆడారు. అర్జున్ దేశ్వాల్ 12 పాయింట్స్ సూపర్ 10 చేసిండు. అండ్ పవన్ కుమార్ సేరావత్ 9 రేట్ పాయింట్స్. స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ మాత్రం అసలు ఏం లే పాయింట్స్, సెకండ్ హాఫ్ లో మాత్రం ఇరుచుకోబడ్డాడు తెలుగు టైటన్స్ పైన. 9 రేట్ పాయింట్స్ చేసిండు. టోటల్ గా 21 రేట్ పాయింట్స్ వచ్చినాయి వీళ్ళిద్దరు ప్లేయర్స్ నుంచి. అండ్ మిగతా వాళ్ళు డిఫెండర్స్ లో కానీ ఇమాన్షు వీళ్ళైతే జబర్దస్త్ ఆడారు. మన తెలుగు టైటన్స్ లో కూడా శుభం షిండే 4 టాకిల్స్ పాయింట్ చేసిండు. శుభం షిండేని 80 lakhs ప్లస్ పెట్టి తీసుకున్నారంటే అంత ఈజీ కాదు కదా. యా ఇంత మంచిగా ఆడతాడు కాబట్టి తీసుకున్నారు. శుభం షిండే ఉండడం అయితే మనకు నిజంగా చాలా ప్లస్ పాయింట్. అండ్ ఆశిష్ నర్వాల్ ఆల్సో అండ్ విజయ్ మాలిక్ కూడా ఆల్రౌండర్, రేడింగ్ చేస్తాడు, ట్యాకిల్ కూడా చేస్తాడు. అండ్ ఓవరాల్ గా ఫస్ట్ మ్యాచ్ గురించి మనం చూసుకుంటే మాత్రం ఫస్ట్ మ్యాచే కాబట్టి తెలుగు టైటన్స్ పర్లేదు, అంత మంచి టీం. అక్కడ ఆపోజిట్ టీమ్ లో మన పవన్ సెరావత్ ఉన్నాడు, అర్జున్ దేశ్వాల్ ఉన్నాడు. ఇలాంటి ప్లేయర్స్ ఉన్నా కానీ వాళ్ళకు తట్టుకొని వాళ్ళ పైన అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆల్మోస్ట్ మనమే గెలిచిస్తున్న మన సిచ్యువేషన్ వరకు తీసుకొచ్చారంటే అంత ఈజీ కాదు. మంచిగానే ఆడుతున్నారు ఫస్ట్ మ్యాచ్ కాబట్టి పర్లేదు. అండ్ ఇంకా మంచి మంచి మ్యాచ్లు ఉన్నాయి, ఇంకా చాలా మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి వాటిని విన్ అవ్వాలి తెలుగు టైటన్స్ అని నేనైతే అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటారు కామెంట్ బిలో. అండ్ ఇప్పుడు భయ్య అందరూ వెయిట్ చేస్తారు దీని గురించి, సెకండ్ మ్యాచ్ గురించి. ఎందుకనంటే మామూలుగా లేదు, రచ్చరంబోలా. ఇంకంతే ఒకటే చెప్తున్నా నేను, అసలు నాకు తమ్నెల్లో ఏం పెట్టాలో ఏం అర్థం కావట్లేదు భయ్య. పిచ్చలు వేస్తుంది. అసలు ఎవరి గురించి పెట్టాలా, ఫస్ట్ మ్యాచ్ గురించి పెట్టాలా, సెకండ్ మ్యాచ్ గురించి పెట్టాలా? నాకు మంచిగా అనిపించిన కొన్ని క్యాప్షన్స్ అయితే తమ్నెల్లో పెట్టిన భయ్య. దాన్ని చూసి ఎవరన్నా వీడియో ఓపెన్ చేశారు అనుకో, వీడియోలో ఇంకా చాలా జబర్దస్త్ కంటెంట్ అయితే ఉంటది. ఖచ్చితంగా దాని గురించి అయితే ఓపెన్ చేసి వీడియో అయితే లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. కానీ ఇప్పుడు మెయిన్ సెకండ్ మ్యాచ్ కనుక మీరు మిస్ అయ్యారు అనుకో, నిజంగా చాలా మిస్ అయిపోతా ఉంటారు భయ్య. సెకండ్ మ్యాచ్ గురించి ఏం మాట్లాడదాం భయ్య, పిచ్చిల్లే పడేసిర్రు. బెంగళూరు బుల్స్ పునేరి పల్టాన్స్ సెకండ్ మ్యాచ్ ఆల్మోస్ట్ టై అయిపోయింది. 32 పాయింట్స్ ఈక్వల్. మ్యాచ్ టై అయిపోయిన తర్వాత చాలా మంది కూడా ఈ రూల్ అనేది తెలియదు, కొత్తగా తీసుకొచ్చే రూల్. చాలా మంది ఏమనుకుంటారు, మ్యాచ్ టై అయిపోగానే టై అయిపోయింది కదా, 32 పాయింట్స్ కదా, మరి ఇంకేంది చెరో ఈక్వల్ పాయింట్స్ ఇచ్చేస్తారని చెప్పి చాలా మంది అనుకున్నారు. కానీ అది కాదు భయ్యో. 32 పాయింట్స్ ఇద్దరికి ఈక్వల్ గా ఉన్నా, దాని తర్వాత కొత్త రూల్ ఏందనంటే ఈచ్ టీమ్ కి 5 రేట్స్, ఒక్కో టీమ్ కి 5 రేట్స్ ఇస్తారు. అండ్ దీంట్లో 7 ప్లేయర్స్, సేమ్ అదే 7 ప్లేయర్స్ ఆడతారు. 5 రైడర్స్ ఆడతారు. మీకు ఈజీగా అర్థమవుతుంది కదా. అర్థం కాకపోతే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, క్లారిటీగా ఇంకా మంచిగా తెలుస్తుంది మీకు. లేకపోతే మళ్ళీ స్కిప్ చేయకుండా మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూడండి, మంచి క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? 5 రేట్స్ అనేది ఇస్తారు ఈచ్ టీమ్ కి. అండ్ 7 మెంబర్స్ అదే విధంగా. అండ్ 5 రైడర్స్ కంపల్సరీ ఈచ్ టీమ్ కి. అండ్ ఇక్కడ ఏంటంటే అవుట్లు ఏమి ఉండవు. మ్యాచ్ రైడర్కి వచ్చినప్పుడు అవుట్ చేసినప్పుడు మళ్ళీ ఆయన అవుట్ ఏం కాడు, మళ్ళీ ఆయన క్రీజ్ లో అంటే కోర్టులోనే ఉంటాడు. మళ్ళీ రైడింగ్కి వెళ్ళాల్సిందే. అవుట్లు ఇలాంటి రివైవర్లు అవుట్లు ఇలాంటి ఏమి ఉండవు. అండ్ దాని తర్వాత ఇంకోటి ఏంటంటే బాక్ లైన్ ఉంటది కదా, మనం ఏమంటామంటే పల్లి చేసి మన పల్లి దొక్కి రావాలని చెప్పేసి అంటాం కదా, అది బాక్ లైన్ వచ్చేసి బోనస్ లైన్ గా మారిపోతుంది. ఇక్కడ బోనస్ అంటే సెకండ్ లైన్ ఉంటది కదా లాస్ట్, అది బోనస్ యాక్చువల్ గా. కానీ ఇక్కడ రూల్ ఏంటంటే బాక్ లైనే మనకు బోనస్ లైన్ గా మారిపోతుంది. ఇదైతే రూల్స్ భయ్య. ఒకవేళ ఈ 5 రైడ్స్ చేసిన తర్వాత కూడా మళ్ళీ టై అయింది అనుకో, అప్పుడు గోల్డెన్ రైడ్ అయితే ఇస్తారు. అంటే ఒకటే రైడ్, డూ ఆర్ డై రైడ్. అది ఎవరికి ఇస్తారు అని అంటే టాస్ ఇస్తారు. ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళకి గోల్డెన్ రైడ్ ఇస్తారు. అప్పుడు ఆ గోల్డెన్ రైడ్ లో కూడా ఎవరికి పాయింట్ రాకుండా మళ్ళీ అదే మ్యాచ్ అదే స్కోర్ ఈక్వల్ గా ఉందని అనుకో, అప్పుడు ఇక టాస్ వేస్తారు. ఇక టాస్ వేసిన తర్వాత ఎవరికైతే టాస్ విన్ అవుతారో వాళ్ళకైతే విన్ ఇచ్చేస్తారు. ఎట్లకెళ్ళి మ్యాచ్ మాత్రం విన్ అవ్వాల్సిందే. టైల్ అయితే లేవు, అలాంటి ఏం లేవు. అండ్ ఇప్పుడు పునేరి పల్టాన్స్ బెంగళూరు బుల్స్ గురించి అయితే మనం మాట్లాడదాం క్లారిటీగా, మంచి వినండి. బెంగళూరు బుల్స్ వర్సెస్ పునేరి పల్టాన్ మ్యాచ్ సమరీ కనుక మనం ఒకసారి కనుక చూసుకున్నట్టయితే భయ్య, బెంగళూరు బుల్స్ 32 పాయింట్స్, పునేరి పల్టాన్ 32 పాయింట్స్. మ్యాచ్ టై అయిపోయింది. అప్పుడు దాని తర్వాత ఈచ్ టీమ్ కి 5 రేట్స్ ఇచ్చారు. దాంట్లో పునేరి పల్టాన్ అయితే విన్ అయింది 2 పాయింట్స్ తోటి. వీళ్ళు 4 చేస్తే వీళ్ళు 6 చేశారు. ఎట్లా చేశారు, ఎవరు చేశారు ఒకసారి మనం చూసుకుందాం. ఫస్ట్ అయితే మ్యాచ్ సమ్మరీ కనుక మనం చూసుకున్నట్టయితే 21 రేట్ పాయింట్స్ బెంగళూరు బుల్స్ ఉంది. గుర్తుపెట్టుకోండి, 21 రేట్ పాయింట్స్ బెంగళూరు బుల్స్ ఉంది. 18 రేట్ పాయింట్స్ మాత్రం పునేరి పల్టాన్ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్ డిఫరెన్స్? 3 పాయింట్స్ కూడా బెంగళూరు బుల్స్ కే ఉంది. దీంట్లో జబర్దస్త్ ఆడారు బెంగళూరు బుల్స్ లో. నిజంగా ఇంత ఎక్స్పెక్ట్ చేయలే.
ఎందుకంటే పునేరి పల్టన్ లో ఉన్న ప్లేయర్స్ మామూలు కాదు, పిచ్చి లేపుతారు. ఒకసారి వాళ్ళ ప్లేయర్స్ గురించి కూడా నేను చెప్తా. ఇక్కడ టాకిల్స్ పైన కనుక చూసుకుంటే బెంగళూరు బుల్స్ కి 10 ఉన్నాయి, మళ్ళీ వీళ్ళకి 9 ఉన్నాయి. మళ్ళీ ఒక పాయింట్ తక్కువ ఉంది పునేరి పల్టన్ కి. అండ్ ఇప్పుడు మెయిన్ ఇది చూసుకోండి, ఎక్స్ట్రా పాయింట్లు వచ్చేసరికి బెంగళూరు బుల్స్ కి 1 ఉంటే వీళ్ళకు 3 ఉన్నాయి. అండ్ ఆల్అౌట్స్ పాయింట్స్ వీళ్ళకి 0, బెంగళూరు బుల్స్ కి. ఒక్కసారి కూడా పునేరి పల్టన్ ని ఆల్అౌట్ చేయలే. అండ్ పునేరి పల్టన్ కి 2 పాయింట్స్ ఉన్నాయి ఆల్అౌట్ పాయింట్స్, ఒకసారి ఆల్అౌట్ చేసారు. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే 32 పాయింట్స్ ఈక్వల్ గా ఉన్నాయి భయ్య. ఇప్పుడు దీని తర్వాత ఏ ప్లేయర్ ఎంత మంచి ఆడారో ఒకసారి మనం చూద్దాం. పునేరి పల్టన్ నుంచి అయితే ఏం ఆడారు భయ్య. ఆదిత్య షిండే 9 రేట్ పాయింట్స్, అండ్ గౌరవ్ కాట్రీ 4 టాకిల్స్ పాయింట్స్, అస్లాం ఇనామ్దార్ 5 రేట్ పాయింట్స్. అస్లాం ఇనామ్దార్ ఏం జబర్దస్త్ ఆడిండు భయ్య, జబర్దస్త్ ఆడిండు అస్లాం ఇనామ్దార్ కానీ, గౌరవ్ కాట్రే కానీ, అండ్ పంకజ్ మోటే 5 రేట్ పాయింట్స్ చేసిండు. ఓవరాల్ గా ఈ 4 మెంబర్స్ అయితే దుమ్ము దులిపి 6 పడేసారు భయ్య, అంతే. ఇంకా దుమ్ము దులిపేసారు అంతే. ఓవరాల్ గా 32 పాయింట్స్ అయితే వీళ్ళకి పునేరి పల్టన్ కి. అండ్ ఇప్పుడు మనం బెంగళూరు బుల్స్ గురించి మనం మాట్లాడితే ఆశిష్ మాలిక్ జబర్దస్త్ ఆడిండు. ఆశిష్ మాలిక్ తో పాటు నిజంగా ఆకాష్ షిండే మాత్రం ఏం ఆడిండు భయ్య, పిచ్చిలే పడేసిండు. 12 రేట్ పాయింట్స్ చేసిండు, సూపర్ 10 చేసిండు. అండ్ వీళ్ళ నుంచి చూసారు కదా 21 రేట్ పాయింట్స్ ఇద్దరు ప్లేయర్స్ నుంచి వచ్చినాయి ఇక్కడ వీళ్ళ కూడా, ఆశిష్ మాలిక్ అండ్ ఆకాష్ షిండే. అండ్ మిగతా వాళ్ళని కూడా చూసుకుంటే మాత్రం సంజయ్ దుల్ లాంటి ప్లేయర్స్ కూడా ఉన్నారు వీళ్ళ దాంట్లో ట్యాకిల్స్ చేయడానికి. బెంగళూరు బుల్స్ లో సంజయ్ దుల్ కూడా 4 టాకిల్స్ పాయింట్ అయితే చేసిండు, జబర్దస్త్ ఆడిండు. బెంగళూరు బుల్స్ నుంచి ఓవరాల్ పర్ఫార్మెన్స్ అయితే వాళ్ళు రీడింగ్ లో గానీ అండ్ టాకిల్స్ లో గానీ జబర్దస్త్ ఆడారు. ఎందుకంటే కంపేర్ టు పునేరి పల్టన్ వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి. 21 రేట్ పాయింట్స్ వీళ్ళకి, 18 రేట్ పాయింట్స్ వీళ్ళకి, అంటే 3 పాయింట్స్ వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి బెంగళూరు బుల్స్ కి. అండ్ టాకిల్స్ లో కూడా 10 వీళ్ళకి, 9 వీళ్ళకే ఎక్కువ ఉంది. కాకపోతే ఎక్స్ట్రాస్ అండ్ ఆల్అౌట్ పాయింట్స్ పునేరి పల్టన్ ఉండడం వల్ల మ్యాచ్ అయితే టై అయింది. అండ్ ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు మెయిన్ కంటెంట్ మనకి దీని తర్వాత మ్యాచ్ టై అయినాక 5 రేట్స్ ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 4-5 బెంగళూరు బుల్స్ కి 4 రేట్స్ కంప్లీట్ అయిపోయినాయి. పునేరి పల్టన్ కి 4 రేట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు 5 రేట్స్ కంప్లీట్ అయిపోయినాయి పునేరి పల్టన్ కి. ఇప్పుడు పునేరి పల్టన్ కి ఆప్షన్ ఏం లేదు, బెంగళూరు బుల్స్ నుంచి ఒక పర్సన్ రావాలా అంతే. ఇప్పుడు బెంగళూరుకి ఎన్ని పాయింట్స్ ఉన్నాయంటే 4 పాయింట్స్ ఉన్నాయి. అండ్ పునేరి పల్టన్ కి 5 పాయింట్స్ ఉన్నాయి. బెంగళూరు బుల్స్ నుంచి రేడర్ వెళ్తున్నాడు, పాయింట్ తీసుకొస్తే మళ్ళీ టై అవుతుంది. పాయింట్ తీసుకురాకుండా అవుట్ అయిపోయింది అనుకో పునేరి పల్టన్ విన్ అవుతుంది. జరిగింది అదే, పాయింట్ తీసుకురాలి బెంగళూరు బుల్స్ నుంచి, రేడర్ వెళ్ళిండు కానీ అవుట్ అయిపోయిండు. అసలు బోనస్ లైన్ కూడా తొక్కలేకపోయిండు, బోనస్ లైన్ కూడా దాటలేకపోయిండు, బోనస్ పాయింట్ కూడా చేయలేకపోయిండు. బోనస్ చేసినా కానీ వాళ్ళు ట్యాకిల్ చేశారు కాబట్టి వాళ్ళ 5 పాయింట్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 6 పాయింట్స్ వెళ్ళిపోయారు. ఒకవేళ బోనస్ ఈయన చేసి ఉంటే 5 వీళ్ళకి వస్తుండే, 6 వీళ్ళకి వస్తుండే, అంతే. డిఫరెన్స్ ఏముంది, ఎట్లాగో మ్యాచ్ అయితే వీళ్ళైతే వాళ్ళు అయ్యారు. కానీ చూసుకోండి భయ్య, ఫస్ట్ మ్యాచ్ ఈ విధంగా ఉన్నది. ఫస్ట్ డే రోజు ఈ 2 మ్యాచ్లలో మరి ఏ మ్యాచ్ మీకు జబర్దస్త్ అనిపించింది, ఏ మ్యాచ్ మీకు చాలా ఎంజాయ్ చేసారు, చాలా థ్రిల్లింగ్ గా ఉందో కింద కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ మ్యాచ్ నుంచి బెస్ట్ ప్లేయర్ ఎవరు, సెకండ్ మ్యాచ్ నుంచి బెస్ట్ ప్లేయర్ ఎవరు, బెస్ట్ సిచ్యువేషన్ ఏంది, అండ్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఎక్కడ, అది కూడా కామెంట్ చేయండి, ఓకేనా. అండ్ ఇవాళ మ్యాచ్లు కూడా ఉన్నది, ఇవాళ మ్యాచ్ గురించి కూడా ఖచ్చితంగా దాని గురించి కూడా మనం మాట్లాడదాం. అండ్ ఇవాళ కూడా చూసుకోండి భయ్య, మన మ్యాచ్ ఉంది మళ్ళీ, తెలుగు టైటన్స్ వర్సెస్ యూపీ యోధా అండ్ యూ ముంబా వర్సెస్ గుజరాత్ జైంట్స్. మళ్ళీ 8 o'clock తెలుగు టైటన్స్ యూపీ యోధా మ్యాచ్ ఉన్నది. ఇక్కడ పోకుండా అందరూ జబర్దస్త్ ఉంటది మ్యాచ్ మాత్రం ఇవాళ కూడా, అస్సలు మిస్ అవ్వకండి. మీరేమనుకుంటున్నారు, తెలుగు టైటన్స్ యూపీ యోధా? నేనైతే ఇక్కడ తెలుగు టైటన్స్ కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది భయ్య. మరి మీరేమనుకుంటారు కామెంట్ బిలో. అండ్ సెకండ్ మ్యాచ్ కూడా యూ ముంబా గుజరాత్ జైంట్స్, మీ ఆప్షన్ ఏంటి కామెంట్ బిలో. ఈ మ్యాచ్ కూడా అయిపోయినాక రివ్యూలో మళ్ళీ మనం కలుద్దాం. రివ్యూ మాత్రం జబర్దస్త్ ఉంటది, ప్రతి ఒక్క అప్డేట్ కానీ మీ ముందుకు నేను తీసుకొస్తా. అండ్ రీల్స్ రూపంలో కూడా ఇన్స్టాగ్రామ్ లో బెస్ట్ ప్లేయర్, ఫస్ట్ మ్యాచ్ అయిపోయింది, సెకండ్ మ్యాచ్ అయిపోయింది కదా, ఫస్ట్ మ్యాచ్ నుంచి ఎవరు మంచిగా ఆడిర్రు, సిచ్యువేషన్ ఏంది, అంటే విన్నింగ్ టర్నింగ్ మ్యాచ్ ఏంది, అండ్ ఇక్కడ కూడా సెకండ్ మ్యాచ్ లో కూడా ఎవరు బెస్ట్ ప్లేయర్ అండ్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఏంది, దాని గురించి కూడా రీల్స్ రూపంలో నేను ఇన్స్టాగ్రామ్ లో తీసుకొస్తా. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, వెళ్ళి అక్కడ రీల్స్ కూడా చూడండి, ఇక్కడ రివ్యూ కూడా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకటి మెయిన్ గా కొత్త వాళ్ళని చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి భయ్యా. థ్యాంక్ యూ.